హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషు కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీ పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పునుగులు దోసపిండితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా తొందరగా అయిపోతాయి. మార్నింగ్ టైంలో ఏదైనా క్రిస్పీగా టేస్టీగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి నార్మల్ పునుగుల కంటే కూడా టేస్ట్ ఎక్కువ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, అయితేనే మీకు రెసిపీ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ దాకా దోశ పిండిని వేసుకోవాలి. టూ కప్స్ దోశ పిండికి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలండి. దోశ పిండి మరీ లూజ్గా ఉంటే కొంచెం పిండిని ఇంకో 1/2 కప్పు దాకా ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. ఇందులోనే కొన్ని గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు అన్నీ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఒక 4 to 5 మినిట్స్ దాకా కలుపుకోవాలి. ఇక్కడ మీరు కలిపేటప్పుడు పిండి మరి జారుగా అనిపిస్తే ఇందులో ఇంకొంచెం మైదా పిండి అయినా బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చండి. పునుగులు టేస్ట్ బాగుంటాయి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది పునుగులకి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సపరేట్గా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వద్దండి, మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పునుగుని వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి పునుగుని వేసేటప్పుడు, అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా అన్నీ 1 by 1 వేసుకోవాలండి పునుగులు. మీడియం ఫ్లేమ్లోనే వీటిని రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి స్లోగా ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పునుగులు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. డైరెక్ట్గా కూడా తిన్నా కానీ చాలా సూపర్ టేస్ట్ తోటి ఉంటాయి ఇవి. వీటిని ఇంకో 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇవి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినాయండి పునుగులు. వీటిని ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ పునుగులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంటాయి పునుగులు. సేమ్ బయట దొరికే పునుగుల టేస్టే ఉంటుంది. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం. లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.